నమస్తే. గత 2 రోజుల కింద కల్వకుంట్ల కవిత ఎమ్మెల్సీ కేసీఆర్ కూతురు ఆమె మాట్లాడిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీసినాయి. కానీ ఏ రాజకీయ పార్టీ బీఆర్ఎస్తో పాటుగా కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఏ రాజకీయ పార్టీ బీఆర్ఎస్లో ఉన్న వాళ్ళు కూడా కవిత కమెంట్స్ని ఎందుకు ఇట్లా మాట్లాడిన వాళ్ళు లేరు. కాంగ్రెస్ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ దీన్ని అడ్వాంటేజ్గా తీసుకొని వ్యాఖ్యలను అడ్వాంటేజ్గా తీసుకొని మాట్లాడిన వాళ్ళు ఎవరూ లేరు. అంతా గప్చుప్, అంతా సైలెన్స్. మరి ఎందుకు ఇంత మేజర్ స్టేట్మెంట్ కవిత ఇస్తే దాన్ని ఎందుకు ఆ పార్టీ కానీ అవతల పార్టీలు కానీ ఎందుకు దాని మీద మాట్లాడలేదు అన్న చర్చ ఇప్పుడు బలంగా వినిపిస్తున్నది. ఇంతకీ కవిత ఏం మాట్లాడారు ఒక్కసారి వీడియో చూడండి. చూశారు కదా, ఈ వీడియోలో ఆమె రైతు బంధు మీద మాట్లాడింది. కేవలం 10,000 రూపాయలు వస్తాయి ఒక ఎకరా ఉన్న రైతుకి, 1,00,000 రూపాయలు వస్తాయి 10 ఎకరాలు ఉన్న రైతుకి. ఈ అంతరం ఏంటి అని ఒకటి మాట్లాడడం జరిగింది. రెండో అంశం, భౌగోళిక తెలంగాణ సాధించుకున్నాం, సామాజిక తెలంగాణ సాధించలేదన్న అంశాన్ని ఆమె టచ్ చేశారు. మూడోది, ఆదాయం, తలసరి ఆదాయంలో ఒక జిల్లా ఒక దగ్గర ఉంటే ఇంకో జిల్లా ఇంకొక దగ్గర ఉన్నది, ఆర్థిక అసమానతలు చాలా ఎక్కువగా ఉన్నాయని ఆ అంశాన్ని టచ్ చేయడం జరిగింది. సరే, అన్ని అంశాలు మనం ఒక్కసారి పక్కన పెట్టి ఒకటి తీసుకుందాం. భౌగోళిక తెలంగాణ సాధించాము కానీ సామాజిక తెలంగాణ సాధించలేదు అనే మాట ఒక రకంగా చెప్పాలంటే కేసీఆర్కి చెంపలు వాయించినంత పని కూతురే చేసింది. కేసీఆర్ను కొట్టినంత పని కూతురే చేసింది. ఇది ఎంత పెద్ద విషయం ఇది. తెలంగాణ వచ్చిన తరువాత 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నది కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ. అదే బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్సీగా పనిచేస్తున్నారు కవిత, దట్టు కేసీఆర్ కూతురు. అదే కేసీఆర్ కూతురు ఎంపీగా పనిచేసింది, ఆమె తర్వాత ఓడిపోయింది. 16 నెలల కాలంలో కేసీఆర్ ఎమ్మెల్సీ ఇచ్చిండు, ఇప్పుడు ఎమ్మెల్సీగా కొనసాగుతున్నది. మరి ఆమె ఇంత పెద్ద స్టేట్మెంట్ ఎందుకు ఇచ్చింది అన్న చర్చ ఒకవైపు జరుగుతుండగానే పార్టీలు ఎందుకు సైలెంట్గా ఉన్నాయో అర్థం కావట్లేదు. మరి పార్టీలు ఎందుకు వచ్చిన గొడవ, మనకి ఇది సామాజిక తెలంగాణ అంటే ఇది మనకి సంబంధం లేని సబ్జెక్ట్ కదా అని పార్టీలు అనుకుంటున్నాయా? అట్లీస్ట్ పొలిటికల్గా ఇది అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉన్న కాంగ్రెస్ మాట్లాడతలేదు, బీజేపీ మాట్లాడతలేదు. ఎట్లాగో కేసీఆర్ మాట్లాడతలేడు కదా, మనం ఎందుకు టచ్ చేయాలనుకుంటున్నారా ఏమో, కానీ పార్టీలు అసలు మాట్లాడట్లేదు. ఇక లోకల్గా అంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా సైలెంట్గానే ఉన్నారు, అసలు పట్టించుకుంటలేరు ఆమెని. కారణం ఏంటి? కేసీఆర్ అసలు పట్టించుకోవద్దని చెప్పిండా, అసలు ఆమె గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని అనుకుంటున్నది ఆ పార్టీ. కానీ ఏదో జరుగుతున్నది. ఆమె ఈ తెలంగాణ జాగృతి సమావేశంలో ఈ కమెంట్స్ చేయడం జరిగింది. మనందరికీ తెలుసు, గతంలో పెట్టిన ప్రతి జాగృతి మీటింగ్లో కేసీఆర్ ఫోటో ఉండేది. ఈసారి మీటింగ్లో ఏకంగా కేసీఆర్ ఫోటోనే ఎత్తేసింది. నేను మొన్న కూడా ఒక వీడియో చేయడం జరిగింది ఇదే అంశం మీద. కానీ ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నా అంటే మిగతా పార్టీలు కానీ ఎందుకు ఈ అంశాన్ని పెద్దగా లైట్ తీసుకుంటున్నాయి, కారణాలు ఏంటి అన్నది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న చర్చ. సరే, ఆమెని పట్టించుకోవట్లేదో లైట్ తీసుకుంటున్నారో చూద్దాం అనుకుంటున్నారో పక్కన పెడితే, ఇంతకీ కవిత ఏం చేయబోతున్నారు? ఆల్రెడీ పార్టీ పెట్టడానికి కవిత డిసైడ్ అయినట్టుగా వార్తలు వస్తున్నాయి. పార్టీ ఎట్లా సాధ్యమవుతుంది, మరి ఈమె గెలుస్తుందా ఓడుతుందా అంటే వీళ్ళు ఎక్కడో ఊహించుకుంటారు కదా. వీళ్ళు ఈడ నిలబడి మేము ఎన్నో ఎవరెస్ట్ మీద ఉన్నామని ఊహించుకుంటారు. చేసిన వెనకాల తప్పులన్నీ మేము చేయలేదని అనుకుంటారు, లేకపోతే మర్చిపోతారు, లేదు జనాన్ని మాయ చేయొచ్చు అని అనుకుంటారు. సరే, ఆమె సక్సెస్ అవుతుందా కాదా పక్కన పెడితే ఆమె ఆలోచన ఏంటంటే కవిత ఆలోచన, ఇప్పుడు ఆమె చాలామంది ఆమెకి సంబంధించిన ఫాలోవర్స్ కొంతమంది ఆమె చుట్టూ తిరిగే వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళ ఫేస్బుక్ అకౌంట్స్ గమనిస్తే మనకు అర్థమవుతున్నది ఆమె పార్టీ పెట్టడానికి రెడీ అవుతున్నారేమో అన్న చర్చ బలంగా ఇంటర్నల్గా నడుస్తున్నది. అంతా సరంజామా అంతా రెడీ చేసుకున్నదట, కొత్త పార్టీ పెట్టే ఆలోచనలో ఉన్నట్టుగా కనిపిస్తున్నది. మరి కొత్త పార్టీ ఎందుకు, వేరే పార్టీలు లేవా అంటే, ఇప్పుడు వేరే పార్టీలోకి పోవడం కంటే బీఆర్ఎస్లో పడి ఉండడమే బెస్ట్. బీఆర్ఎస్లో ఉంటే అట్లీస్ట్ ఫాదరు, వాళ్ళ పార్టీ, వాళ్ళ కుటుంబ పార్టీ ఎంతో కొంత ఫ్రీడమ్ ఉంటుంది. బెదిరియచ్చు, బ్లాక్మెయిల్ చేయొచ్చు, అలుగొచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బీజేపీలోకి పోయింది అనుకుందాం. బీజేపీలోకి పోతే ఏముంటుంది? జాతీయ పార్టీ, ఇంకో పార్టీ కాంగ్రెస్లోకి పోతే ఏముంటుంది? అందులో ఒకరిగా ఉండాల్సిందే తప్ప నేనే రూల్ చేస్తా, నాదే ఇదంతా అని సొంతంగా నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉండదు. సో కాబట్టి అండ్ దట్టు ఆ పార్టీల వాళ్ళు తీసుకోవడానికి అవకాశం ఉందా? లిక్కర్ స్కామ్లో ఈ సారా దందాల ఆమె పీకల్లోకి ఇరుక్కుపోయి ఉన్న మహిళ ఆమె. ఇప్పుడు ఎవరు తీసుకున్నా
ఆ పార్టీ నాశనం అవ్వాల్సిందే. సో మరి వాళ్ళు ఎందుకు తీసుకుంటారు? వాళ్ళు తీసుకోరు. ఒకటి, ఈమె వెళ్ళడానికి రెడీ అయినా వాళ్ళు తీసుకోరు. వెళ్ళినా అవతల పార్టీ నాశనం, ఈమె నాశనం, ఉపయోగం లేదు. మరి ఏం చేయాలా ఆమె? ఇప్పుడు అందుకే ఈ సామాజిక తెలంగాణ జనాల్లో ఆర్థిక సమానతలు, ప్రజల మధ్య ఆర్థిక సమానతలు ఉన్నాయి, మనుషుల మధ్య, కుటుంబాల మధ్య. ఇట్లాంటి రైతు బంధు, ఇట్లాంటి స్కీమ్స్ మనకి పెద్దోడికి ఎక్కువ వస్తున్నాయి, పేదోడికి తక్కువ వస్తున్నాయి, ఇట్లాంటి స్టేట్మెంట్ ఇస్తున్నది. ఈ మధ్యకాలంలో పూలే విగ్రహం పెట్టాలని ఒక లైన్ తీసుకున్నది. ఇవన్నీ మహిళా రిజర్వేషన్ అనే అంశాన్ని తీసుకున్నది. ఇవన్నీ దేనికోసం అంటే ఒక ప్రత్యేక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసుకునే దిశగా కవిత అడుగులు వేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. వాళ్ళకు సంబంధించిన ఆ జాగృతి అండ్ మిగతా వాళ్ళ కొన్ని సోషల్ మీడియా, యూట్యూబ్ పేజెస్, ఫేస్బుక్ పేజెస్ చూసినా కూడా ఇదే విషయం చాలా స్పష్టంగా అర్థమవుతున్నది. మరి కేసీఆర్కి తెలుసా? కేసీఆర్కి తెలియకుండా ఇక్కడ 2-3 అంశాలు ఉన్నాయి. ఇక్కడ కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత. హరీష్ రావుని కొంచెం అవతలకు పెడదాం, ఎందుకంటే ఆయన అల్లుడు, ఆయనకు ఆల్రెడీ పొగబెట్టిరు, ఆయన ఎప్పుడు పోతారా అని చూస్తున్నారు. కారణం ఏంటంటే మనం తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు కేటీఆర్, కవిత. తండ్రికి కొడుకే ఫస్ట్, తర్వాతే కూతురు. ఇది ఉన్నదేనా మనకు చూస్తూనే ఉన్నాం కదా. అల్టిమేట్గా తన వారసత్వాన్ని తన కొడుకు ఇవ్వాలని, ఆ రాజకీయ వారసత్వాన్ని తన కొడుకు ఇవ్వాలని, తనలో చూసుకోవాలని కేసీఆర్ అనుకుంటున్నాడు. ఆ పొజిషన్ కవితకు వచ్చే అవకాశం లేదు. కానీ కవిత ఏమనుకుంటుందంటే ఈ హరీష్ రావు ఒక్కరిని పక్కన పెట్టేస్తే మా అన్ననే ఉంది, నలిపి అవతల పడేయచ్చు, మా అన్న పెద్ద లీడరే కాదని ఆమె అనుకుంటున్నది. సో మరి అట్లా అనుకుంటే అదే పార్టీలో ఉండాలి. అట్లా అనుకుంటే అదే పార్టీలో ఉండాలి. సో 2 యాంగిల్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి. ఒకవేళ పార్టీలో ఉంటే ఈ ఈక్వేషన్ వర్కౌట్ అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ హరీష్ని పక్కకు పెడితే మళ్ళీ హరీష్ పోవాలి కదా బయటికి. ఆయన పెట్టిన పొగని పీల్చుకుంటూ అందులోనే ఉంటున్నాడు కదా, ఆయన బయటికి పోతలేడు కదా. మరి ఎప్పుడు పోతాడో ఏమో తర్వాత సంగతి, కానీ పోతాడో తర్వాత సంగతి. కానీ మామ ఉన్న రోజులు పోడన్నది ఇంకొక పాయింట్ వినిపిస్తున్నది. సో ఒకవేళ పార్టీలో ఉంటే ఆ ఈక్వేషన్ వర్కౌట్ చేసుకునే ప్రయత్నంలో ఉన్నది. తప్పని ఇంకా నేను బయటికి వెళ్ళిపోవాలి అనుకునే పక్షంలో ఆమె పార్టీ పెట్టడానికి రెడీ అవుతున్నట్టుగా చాలామంది ఇంటర్నల్గా మాట్లాడుకుంటున్నారు. కానీ పార్టీలో మాత్రం చాలా సైలెంట్గా ఉన్నాయి. అల్టిమేట్గా కవిత చేసిన వ్యాఖ్యలు ఆషామాషిగా చేసిన వ్యాఖ్యలు అయితే కావు. మీరు చూడండి, రైతు బంధు అన్నది ముఖ్యమంత్రిగా కేసీఆర్ లాస్ట్ 5 yearsలో ఆయనకి మంచి పేరు తెచ్చిన పథకం ఏమైనా ఉందంటే రైతు బంధు. ఇప్పటికి కూడా రైతు బంధు అన్న అంశమే. ఇప్పుడు రైతు భరోసా అంటే రైతు బంధు అనే అంటారు. సో అట్లాంటి స్కీమ్ని ఆమె టచ్ చేసింది. అంటే కేసీఆర్ని ఒక రకంగా చెప్పాలంటే పచ్చి బూతులు తిట్టినట్టు లెక్క. ఏం చేసినావు నువ్వు, ఏం స్కీమ్ ఇంప్లిమెంట్ చేసినావు, ఎకరం ఉన్న ఆయనకు 10,000 ఇచ్చినావు, 10 ఎకరాలు ఉన్న 1,00,000 రూపాయలు ఇచ్చినావు, ఏంది తేడా అని క్వశ్చన్ చేసింది. భౌగోళిక తెలంగాణ వచ్చింది, సామాజిక తెలంగాణ రాలేదన్నది. 10 ఏళ్ళు కేసీఆర్ అధికారంలో, తన తండ్రి అధికారంలో ఉన్నాడు. 10 ఏళ్ళు తన తండ్రే తన అధికారాన్ని తన కుటుంబానికో లేకపోతే తన వర్గానికో అగ్రకులాలకో ఇచ్చుకున్నాడు తప్ప ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇవ్వలేదు అన్నది ఆమె కుండబద్దలు కొట్టేసింది. అక్కడ తండ్రిని పూర్తిగా తప్పుపట్టింది. ఇక మూడోది, సమాజంలో ఈ తెలంగాణలో పూర్తిగా రాజకీయ అంతరాలు, ఆర్థిక అంతరాలు ఉన్నాయి, ఆర్థిక వ్యత్యాసం చాలా పెద్ద ఎత్తున పెరిగిపోతూ ఉన్నది అని మాట్లాడింది. భూమి అన్నది సరే, ఈమె భూమి, బ్లూ షీట్, బౌన్సర్, ఇది ఈమె యాంగిల్ పర్ఫెక్ట్. కానీ ఇవన్నీ మాట్లాడడానికి ఈమె అర్హత ఉందంటే ఈమెకు అర్హత లేదు. రేపు పొద్దున పార్టీ పెడితే పరిస్థితి ఏంటి అని క్వశ్చన్ అడగొచ్చు మీరు. పార్టీ పెడితే ఏముంటుంది, ఉత్తదే ఏదో ఉన్నదా అంటే ఉన్నది ఒక కేంద్రంగా ఉంటుంది అంతే. గతంలో ముఖ్యమంత్రి కూతురు, కేసీఆర్ కూతురేమే ఒక మహిళ కాబట్టి ఉంటుంది. అట్లా గెలిచేది ఉందా పోయేది ఉందా అది వేరే విషయం. కానీ ఎందుకంటే ఆమె పీకల్లో అవినీతిలో కూరుకుపోయింది. ఆమె రాజకీయ జీవితమే ఒక రకంగా కొలాప్స్, ఆమె కెరియరే కొలాప్స్. ఆ లిక్కర్ స్కామ్తోనే, భూముల దందాలతోటి, ఈ మొత్తం వ్యవహారంతో ఆమె అధపాతాళంలోకి తొక్కబడ్డది రాజకీయంగా. రేపు ఒకవేళ పార్టీ పెట్టినా ఆ పార్టీలో ఉన్న ఆమెకి రాజకీయంగా ఏదో ఒక ఇది వస్తుందని అయితే నేను అనుకోవట్లేదు. కానీ ఏదో అయితే జరగబోతున్నది, ఏదో అయితే చాలా బలంగా జరగబోతున్నది. తండ్రి కొడుకును కాదని ఈమె కట్టబెట్టే అవకాశం లేదు. ఇంకొక వైపున ఆయన హరీష్ రావు రెడీగా కేటీఆర్ కాకపోతే నాదే అన్న ఆలోచనలో ఆయన ఉన్నాడు. కేటీఆర్ ఆలోచన ఇంకొక రకంగా ఉన్నది. కేటీఆర్ది ఏంది, ఇప్పుడు కాంగ్రెస్ మీద చాలా వ్యతిరేకత పెరిగింది, ఆయన కాన్ఫిడెన్స్. ఇప్పుడు కాంగ్రెస్ మీద చాలా తీవ్రమైన వ్యతిరేకత పెరిగింది. ఈ వ్యతిరేకత మాకే ఉపయోగపడుతుంది. మేము ఏ పని చేయకపోయినా మేము అధికారంలోకి రాబోతున్నాము, రేపొద్దున నేనే ముఖ్యమంత్రి కాబోతున్నా. ఈ పరిస్థితుల్లో
రేపొద్దున హరీష్ రావు బలపడితే మళ్ళా 20 మందిని వేసుకపోయి 30 మందిని వేసుకపోతాను మళ్ళీ మమ్మల్ని ఏమైనా బెదిరిస్తాడేమో, ఇదే రైట్ టైం ఆయన్ని మా పార్టీ నుంచి బయటకు గెంటేయడమని కేటీఆర్ భావిస్తున్నాడు. సో ఇందులో భాగంగా ఆయన్ని అవతలికి నెట్టేసే కార్యక్రమం చాలా విజయవంతంగా సక్సెస్ఫుల్గా చేయడానికి 10 రోజుల క్రితమే స్కెచ్ గీసేసిరు. అది ఎల్కతుర్తిలో మొన్న జరిగిన సభ ఏదైతే ఉందో అక్కడి నుంచే స్టార్ట్ అయింది. ఇక ఏం జరుగుతుంది అన్నది చూడాలి రాబోయే రోజుల్లో. సో కవిత మాత్రం ఆమె పార్టీ పెట్టే దిశగానే ముందుకెళ్తున్నట్టుగా వార్తలు అయితే వస్తున్నాయి. మరి ఆమెని మరి కేసీఆర్ తీసుకొచ్చి బుజ్జగిస్తాడా ఏంటి అన్నది చూడాలి. మరి ఒకవేళ ఆమె బయటకు వచ్చినా, ఆమె బయటికి రావడం ఇదంతా ఒకవైపు అయితే, హరీష్ ఫ్యాక్టర్ అనేది కూడా చాలా ఇక్కడ కీలకంగా పార్టీ మీద ప్రభావం చూపించే అవకాశం ఉన్నది. చూద్దాం రాబోయే రోజుల్లో ఏం జరుగుతుంది అన్నది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.